ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి 9 కిలోమీటర్ డిస్టెన్స్ తర్వాత ఇబ్రహీంపట్నం ఎంటర్ అయ్యాము. సో ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇది. ఇబ్రహీంపట్నం సర్కిల్ నుంచి స్ట్రైట్గా వెళ్తున్నాం మనం. సో మనకు లెఫ్ట్ సైడ్లో ఇబ్రహీంపట్నం బస్ స్టాప్ ఉంటుంది. సో ఇబ్రహీంపట్నం చాలా డెవలప్ అయింది. మీకు లోకల్గా 70,000 1,00,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా ఉంది. అంటే మీరు చూడవచ్చు ఎంత మంచిగా డెవలప్ అయిందంటే. అంటే ప్రతి హైవేకి ఒక ఇమీడియట్గా హిట్ అయ్యే టౌన్ ఒకటి ఉంటుంది, హిట్ అయ్యే సిటీ. సో ఇబ్రహీంపట్నం సాగర్ హైవేకి ఇమీడియట్గా హిట్ అయ్యే సిటీ అన్నట్టు. రైట్ సైడ్లో చూస్తున్నాం కదా, ఇది టీఎన్ఆర్ మాల్. సో అద్భుతంగా అంటే అన్ని డెవలప్మెంట్స్ వచ్చినాయి. టీఎన్ఆర్ మాల్ అంటే ఇక్కడ మూవీ థియేటర్స్, మీకు షాపింగ్ మాల్స్, A to Z అన్ని సదుపాయాలు ఉంటాయి. ఈ లెఫ్ట్కి మనకు బస్ స్టాండ్ వెళ్ళిపోయింది. సో స్ట్రైట్కి వెళ్తే మీకు బస్ డిపో, దాని తర్వాత గురునానక్ యూనివర్సిటీ, దాన్ని ఆనుకొని మన సైట్, మన ఏదైతే 5 acres అనుకుంటామో కంప్లీట్ డెవలప్మెంట్ అయింది. సో సైట్ ఇక్కడ రైట్ సైడ్లో మార్కెట్ ఇది. సో ఈ మార్కెట్ దాంతో పక్కనే డిపో ఉంటుంది. మీరు చూడవచ్చు ఇబ్రహీంపట్నం కంప్లీట్గా డెవలప్ అయిపోయింది, ఎక్కడ గ్యాప్ లేదు. మనం సిటీ నుంచి ఎల్బీ నగర్ నుంచి గురునానక్ యూనివర్సిటీ వరకు ఇంచు కూడా గ్యాప్ ఉండదు, కంప్లీట్గా డెవలప్మెంట్ అయి ఉంటుంది. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ తర్వాత వెళ్ళినా మీకు 15,000 16,000కి ఎక్కడ తక్కువ లేదు. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మన వెంచర్లో రైట్ నౌ ఇప్పుడు మీకు రెంట్స్ వస్తాయి. ఏ విధంగా అంటే మీరు చూడవచ్చు, మీకు అన్నీ చూపిస్తా. రైట్ టు లెఫ్ట్ మొత్తం యూనివర్సిటీ చుట్టూ మీకు అన్ని హాస్టల్స్ ఉంటాయి, అంటే కంప్లీట్గా డెవలప్ అయినాయి. ఇప్పుడు ఒకవేళ మీరు ఒక 400 గజాల బిట్టు తీసుకొని మీరు కట్టినా కానీ ఇమీడియట్గా 2 lakhs రెంట్ వస్తాయి. మీకు బస్ డిపో పక్కన రైట్ సైడ్ నేను చూపిస్తున్న వెంచర్లో ఆల్మోస్ట్ మీకు 45,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. సో చాలా అంటే చాలా డెవలప్ అయింది. అంటే ఇది ఎందుకు ఇంత డెవలప్ అయిందంటే సిటీకి వెరీ నియరెస్ట్ సిటీ అన్నట్టు ఇది. అంటే హైదరాబాద్ సిటీకి వెరీ నియరెస్ట్గా టౌన్. అప్పట్లో ఇబ్రహీంపట్నం అనేది ఎడ్యుకేషన్ హబ్బు, ఇప్పటికీ ఎడ్యుకేషన్ హబ్బు. ఒక 25 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మీకు యూనివర్సిటీ కూడా ఉందంటే చూడవచ్చు మీరు. అంటే దాదాపు ఒక 60,000 మంది ట్రావెల్ చేస్తుంటారు. అంటే ఈ చుట్టుపక్కల సరౌండింగ్లో మార్కెట్కి కానీ స్టూడెంట్స్ కానీ ఏదైనా బిజినెస్ పర్పస్ కానీ ఒక 60,000 మంది డైలీ ట్రావెల్ చేస్తున్నా అంటే చిన్న విషయం, నాట్ ఏ జోక్, చిన్న విషయం కాదు. సో మీకు ఇబ్రహీంపట్నం బైపాస్ అని కూడా చెప్పాను కదా, అంటే టౌన్లో నుంచి రాకుండా ఒక బైపాస్ అవుతుందని చెప్పాను కదా. ఆల్రెడీ ఇంతకుముందు 220 ఫీట్ల రోడ్డు వర్క్ నడుస్తుంది, అది కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు చూడండి, ఈ భారత్ పెట్రోల్ బంక్ పక్కన రైట్కి రోడ్ వెళ్తుంది. ఈ రైట్ రోడ్ వచ్చేసరికి మీకు కొంగర్కాలన్ ఫాక్స్కాన్ కంపెనీకి టచ్ అవుతుంది. సో రైట్ సైడ్ది. సో మీరు చూడవచ్చు కమర్షియల్ పరంగా మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎక్కడ గ్యాప్ లేదు, అంటే మొత్తం డెవలప్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఇక్కడ లెఫ్ట్కి ఏదైతే బైపాస్ అనుకున్నామో ఆ బైపాస్ రోడ్డు వరకు ఆల్మోస్ట్ 70% కంప్లీట్గా రన్నింగ్లో ఉంది. అంటే 70% వర్క్ కంప్లీట్గా రన్నింగ్లో ఉంది. మీరు చూడొచ్చు, లైవ్గా చూడొచ్చు. ఇదంతా సో 220 ఫీట్ రోడ్ ల్యాండ్ ఎక్వేషన్ ఉంది. ఇప్పుడు 100 to 150 రోడ్ వర్క్ నడుస్తుంది. అంటే మీకు బీడిఎల్ ఆక్టోపస్ అక్కడ నుంచి. సో ఇది మీరు చూడొచ్చు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ నడుస్తుంది అన్నట్టు ఇది. సో ఇక్కడ సెయింట్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర కలుస్తుంది మనకి. ఇది ఇబ్రహీంపట్నం బైపాస్ అంతా అక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అయిపోయి సెయింట్ ఇంజనీరింగ్ దగ్గర కలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు. సో ముందుకెళ్తే చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. సెయింట్ ఇంజనీరింగ్ కాలేజ్, భారత్, ఇలాంటి చాలా కాలేజెస్ ఉన్నాయి. దానికంటే ముఖ్యం కూడా ఫుల్ రన్నింగ్ రోడ్ అన్నట్టు ఇది. ఎందుకంటే మీరు చూస్తారు కదా, ఇప్పుడు గురునానక్ యూనివర్సిటీ వరకు మీకు ఆల్మోస్ట్ ఒక 4 lane కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి అక్కడ మిగతా మాలు సాగర్ వరకు కూడా శాంక్షన్ అయింది, వర్క్ స్టార్ట్ అవుతుంది. మోర్ ఓవర్ మనకు ఏదైతే గుంటూరు బైపాస్ అనుకుంటున్నారో ఈ హైవేనే గుంటూరుకి కనెక్ట్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఇది గుంటూరుకి వెళ్ళే రోడ్ అవుతుంది. సో మీరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఔటర్ రింగ్ నుంచి ట్రావెల్ చేసినా కానీ మీకు ఎక్కడ ఇంచు గ్యాప్ కూడా కనిపించదు. అంటే మొత్తం కమర్షియల్ పరంగా రెసిడెన్షియల్ పరంగా మొత్తం కలిసిపోయింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు బ్యూటిఫుల్ లేఅవుట్స్, అంతా రెసిడెన్షియల్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇది సెయింట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది ఇక్కడ
ఇక్కడంతా హాస్టల్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు మ్యాక్సిమం ట్రావెల్ చేయరు, ఇక్కడే ఉంటారు. ఎక్కువ బస్సెస్ సిటీ నుంచి ఎక్కువ బస్సెస్ వచ్చేది కూడా ఇబ్రహీంపట్నంకి. మీకు ఆల్ ఓవర్ సిటీ నలుమూలల నుంచి మొత్తం ఇబ్రహీంపట్నంకి బస్సెస్ ఉన్నాయి. ఇబ్రహీంపట్నం నుంచి కూడా విలేజెస్కి చాలా బస్సెస్ ఉన్నాయి. మీకు అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నదంతా గురునానక్ యూనివర్సిటీ. ఈ లెఫ్ట్ అంతా కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నాయి. ఈ లెఫ్ట్ అంతా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇది కూడా చూడండి గురుకుల విద్యా హై స్కూల్ ఇది. సో ఈ చుట్టుపక్కలంతా కన్స్ట్రక్షన్స్ ఎక్కువ నడుస్తున్నాయి. ఎందుకంటే మేజర్గా రెంటల్ పర్పస్. మీరు ప్లాట్ తీసుకొని ఇప్పుడు కట్టుకున్నా కానీ కట్టించినా కానీ ఇమీడియట్గా రెంట్స్ వస్తాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్ని కమర్షియల్ బిల్డింగ్స్, ఇవన్నీ మనకు రెసిడెన్షియల్ కనిపిస్తున్నాయి కానీ కంప్లీట్గా కమర్షియల్ ఇవన్నీ. ఎందుకంటే అన్ని హాస్టల్స్ ఇక్కడ, ప్లస్ ముందు కూడా కమర్షియల్ అన్ని హోటల్స్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇది చూడవచ్చు మీరు గురునానక్ యూనివర్సిటీ. ఇది గురునానక్ యూనివర్సిటీ. ఇది చాలా పెద్ద యూనివర్సిటీ, చాలా పెద్ద యూనివర్సిటీ. దీనికి ఆపోజిట్, దీనికి లెఫ్ట్ రైట్ వెనకాల ముందు మొత్తం అన్ని హాస్టల్సే. అంటే క్లయింట్స్ అంటే ఇప్పుడు ప్లాట్ తీసుకొని కొనిపెట్టుకున్న వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇక్కడ బిల్డింగ్ కట్టి రెంట్కి ఇస్తుంటారు. మీకు ఒక 400 స్క్వేర్ యార్డ్స్లో కట్టిస్తే ఇప్పుడే ఇమీడియట్గా వస్తాయి మీకు రెంట్స్. చూస్తున్నారు కదా ఎన్ని కమర్షియల్ బిల్డింగ్స్ ఇక్కడ చూడండి, అన్ని కమర్షియల్గా. ఇప్పుడు మేము ఏదైతే గురునానక్ యూనివర్సిటీ చూపించామో దాని కాంపౌండ్ వెనకాలనే మన సైట్. అంటే ఎంత లక్కీ చూడండి. ఇక్కడ నుంచి మీరు మనం చూపించే పాయింట్ దగ్గర నుంచి ఇంకా 50 కిలోమీటర్ ట్రావెల్ చేసినా కానీ 14,000-15,000 తక్కువ ఎక్కడ లేదు. సో ఇక్కడ రైట్ జేబీ సరైన సిటీ ఉంది కదా, ఇందులో కమాండ్ నుంచి వెళ్ళొచ్చు. వెనకాల 2 వేస్ ఉన్నాయి, దీనికి 2 వేస్ కూడా చూపిస్తాను నేను మీకు. ఈ కమాండ్ల నుంచి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్ ఇది మెయిన్ రోడ్ కదా, ఇది హైవే నుంచి డైరెక్ట్ మనకి ఎంట్రీ. కనెక్టివిటీ చూసుకోవచ్చు, డైరెక్ట్ హైవే కనెక్టివిటీ. ఇక్కడ ఎంటర్ కాగానే రైట్ సైడ్లో 60 ఫీట్ రోడ్ ఉంది కదా, స్ట్రైట్గా ఈ 60 ఫీట్ రోడ్ స్ట్రైట్గా వెళ్ళొచ్చు. 800 మీటర్స్లో మనది లొకేట్ అయ్యి ఉంటుంది. కరెక్ట్ 800 మీటర్స్ అన్ని బిల్డింగ్లో కానుకొని కంప్లీట్గా మేము చూస్తున్న వెంచరు ఆల్రెడీ రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుంది. 7 కోట్లు 8 కోట్లు రూపాయలు పెట్టి విల్లాలు కట్టుకున్నారు, ఆల్రెడీ ఉంటున్నారు, ఇంకా కట్టుకుంటున్నారు. ఇక్కడ చూడవచ్చు కంప్లీట్గా అన్ని బిల్డింగ్స్ మధ్యలోనే. ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎక్కడో దూరంగా పెట్టే కాలం ఇది, కానీ అన్ని బిల్డింగ్లకు మధ్యలో రెసిడెన్షియల్కి మధ్యలో ఉంటున్న వెంచర్ అంటే గ్రేట్. అసలు మనం దొరకడమే అదృష్టం అనుకోవాలి. చూడొచ్చు రెసిడెన్షియల్గా చాలామంది ఉంటున్నారు ఇక్కడ. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా లాస్ట్కి విల్లాస్, కంప్లీట్గా విల్లాస్ డెవలప్ అయినాయి. విల్లాస్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఇది యూనివర్సిటీ, కంప్లీట్గా యూనివర్సిటీ. ఇది మనం 60 ఫీట్ రోడ్లోనే ఎంటర్ అయ్యాము. 60 ఫీట్ జస్ట్ 800 మీటర్స్లో మన వెంచర్ లొకేట్ అయి ఉంటుంది. ఇక్కడంతా హాస్టల్స్, మీకు హాస్టల్స్ అంటే యూనివర్సిటీ వాళ్ళవి. లెఫ్ట్లో 5 acres మనది లేఅవుట్. సో దీని బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా డెవలప్ అయిందండి. ఇది 5 acres కంప్లీట్ కాంపౌండ్ వాల్ అయిపోయింది. అంటే ఇది కూడా రెడీ టు కన్స్ట్రక్షన్, అన్ని డెవలప్మెంట్స్ అయిపోయాయి. అంటే మనకు డెవలప్మెంట్స్ అంటే సీసీ రోడ్లు, డ్రైనేజ్, వాటర్ కనెక్షన్, ఫుట్ పాత్స్ అన్ని డెవలప్మెంట్స్ అయిపోయాయి. అంటే దీని సరౌండింగ్ మొత్తం హౌజెస్ కట్టుకొని ఉంటున్నారు.
అంటే దీని సరౌండింగ్ మొత్తం హౌసెస్ కట్టుకొని ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు కట్టుకోవచ్చు. ఇప్పుడు మన రైట్ సైడ్ చూస్తున్న ప్లాట్లు ఒక 8 ప్లాట్లు పిల్లల కోసం తీసుకున్నారు. ఆల్రెడీ రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేశాము. 68 ప్లాట్లు ఉన్నాయి. సో 8 ప్లాట్లు అయిపోయాయి. ఇంకా 60 ప్లాట్లు ఉన్నాయి మనకు. కార్నర్స్ ఈస్టు వెస్ట్ అన్నీ ఉన్నాయి. అంటే సరౌండింగ్స్ మొత్తము కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు కూడా మీరు ఇక్కడ ఇల్లు కట్టి ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇల్లు కట్టి ఇవ్వచ్చు, లేదా రెంటల్ పర్పస్ ఒక 400 స్క్వేర్ యార్డ్లో కడితే 2 lakhs వస్తుంది. 200 స్క్వేర్ యార్డ్లో కడితే 1 lakh రెంట్ వస్తుంది. ఎందుకంటే హాస్టల్స్ చాలా దూరం ఉన్నాయి. ఈ దగ్గరలో రెంట్ పర్పస్ ఎక్కడ లేవు. మీరు చూసారు కదా, కాంపౌండ్ ఆనుకొని ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏదైతే గురునానక్ యూనివర్సిటీ ఉందో దాని కాంపౌండ్ ఆనుకొని ఉంటుంది. 5 acres వెంచరు కంప్లీట్గా డెవలప్మెంట్స్ అయిపోయాయి. సరౌండింగ్ మొత్తం అంటే దీని చుట్టూ వాల్ కట్టి ఉంచాము. ఇప్పుడంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసే విధంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, గురునానక్ యూనివర్సిటీ కాంపౌండ్ ఆనుకొని మన వెంచరు 5 acres వెంచరు గేటెడ్ కమ్యూనిటీ. అంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టాము, 5 acres డెవలప్ చేశాము. ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉంటుంది. అదేవిధంగా మీరు రెంటల్ ఇన్కమ్ చూసినట్టయితే కూడా మీరు ఒక 400 గజాల్లో ఒక రెంటల్ ఇన్కమ్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేసిస్తే మీకు ఇమీడియట్గా 2 లక్షల రూపాయలు రెంట్ వస్తుంది. అదేవిధంగా మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ మొత్తం హాస్టల్స్ కట్టి ఇస్తున్నారు. అంటే రెంట్కి కూడా ఇస్తున్నారు. మీకు సరౌండింగ్ మొత్తం ఒక విల్లాస్. అంటే ఈ మన కాంపౌండ్ ఆనుకొని చుట్టుపక్కల మొత్తం రెసిడెన్షియల్గా ఆల్రెడీ ఉంటున్నారు. ఒక 3 కోట్ల 4 కోట్ల విల్లాలు కూడా కన్స్ట్రక్షన్ చేసి ఉంటున్నారు. 6 కోట్ల విల్లాలు కూడా కన్స్ట్రక్షన్ చేయబడి ఉన్నాయి. కాబట్టి మీరు ఒకవేళ రెంటల్ పర్పస్ అయినా సరే ఇవ్వాలనుకుంటే ప్లాట్ కొని ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వచ్చు. లేదనుకుంటే ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ చేయలేము, ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే కూడా ఇమీడియట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని ప్లాట్ కొని ఉంచి తర్వాత రెంట్కి ఇవ్వచ్చు, లేదా వేరే వాళ్ళు రీసేల్ కానీ చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా హైవేకి 800 మీటర్స్లో యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఉన్నాం. కంప్లీట్ డెవలప్ అయ్యి ఉంది మన వెంచరు. అదేవిధంగా 28,000 to 30,000 సరౌండింగ్ నడుస్తుంది. మీరు వెరిఫై చేసుకోవచ్చు. మీరు లోపలికి వెళ్తే చాలా తక్కువ నడుస్తుంటుంది. కానీ ఈ హైవేకి మనకు 28,000 to 30,000 నడుస్తుంది. కేవలం 22,000 రూపాయల గజంతో ఇస్తున్నాం మనం. చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నాం. సో ఇంకేదో డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయండి. మీకు సరౌండింగ్ ఒక వీడియో పెడుతున్నాము, ఫుల్ లెంత్ వీడియో. సరౌండింగ్ మొత్తం డెవలప్మెంట్స్ ఉన్నాయి అందులో. అంటే చూపించే ప్రయత్నం అన్నీ చేసాము. విల్లాస్ కూడా అన్నీ చూపిస్తాం. సో ఇమీడియట్గా ఈ సైడ్కి రండి. ఎక్కడో 60-70 కిలోమీటర్ల దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియని వాళ్ళు, ఎందుకంటే యూనివర్సిటీ దగ్గర ప్లాట్ దొరుకుతుందా లేదనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది కాల్ చేశారు, ఇంకా సిటీకి దగ్గర ఉందా అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12కి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన ప్లాట్ లొకేట్ అయి ఉంటుంది. ఇప్పుడంటే ఇప్పుడు రెంట్ వచ్చేది, కట్టిస్తే మీకు రెంట్ వస్తుంది. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ తిమ్మారెడ్డి.